నమస్తే అండి. పద్మజ శారీ మండి నుండి ఈరోజు మీకు శ్రావణ మాసం స్పెషల్ బిన్నీ క్రేప్ శారీస్తో మీ ముందుకు వచ్చేసానండి. మొన్న స్మాల్ బార్డర్ శారీస్ మీరు మంచి రెస్పాన్స్ వచ్చే బిన్నీ క్రేప్ అనేది చాలా ట్రెండింగ్లో నడుస్తుంది. స్మాల్ బార్డర్స్ ఉన్నాయి, సెల్ఫ్ బార్డర్స్ ఉన్నాయి, కాంట్రాస్ట్ బార్డర్స్ ఉన్నాయి. దాదాపు 3-4 ప్యాటర్న్స్ ఉన్నాయండి. చక్కగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెక్ చేసుకోండి. చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇది అనేది మీకు బిన్నీ క్రేప్ అంటేనే తెలుసు కదా. ప్యూర్ అయితే మాత్రం మీకు తెలిసిందే 6 అబోవ్ ఉంటాయి, 6000 అబోవ్ ఉంటాయండి. ఇవన్నీ మీకు సెమీలో, ప్యూర్ కాదు సెమీలో. చూడటానికి ఫీల్ కానీ లుకింగ్ కానీ చాలా నీట్గా ఉందండి శారీస్. మీరు చూస్తే తెలుస్తుంది కదా ఎంత బాగుందో. ఆల్ ఓవర్ వీవింగ్ బూటాస్ వచ్చేసి కాంట్రాస్ట్ గ్యాప్ బార్డర్ వచ్చినాయి కొన్ని శారీస్, కొన్నేమో సెల్ఫ్ వచ్చాయి. చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి. చక్కగా శ్రావణ మాసం దగ్గరకు వచ్చేస్తుంది కదా, వరలక్ష్మి వ్రతం మన లేడీస్కి అందరికీ స్పెషల్ కాబట్టి ఆ శారీస్ మీరు చక్కగా బుక్ చేసేసుకోండి ఫాస్ట్గా. స్టిచ్చింగ్ కావాలి కదా అని చెప్పేసి ముందు రిలీజ్ చేసేస్తున్నాము. శ్రావణ మాసం రాకముందే మీకు శారీ రిసీవ్ అయ్యి స్టిచ్చింగ్ చేయించుకునేటప్పటికి టైం పడుతుంది కాబట్టి ఈ శారీ కాంబినేషన్ వచ్చేటప్పటికి శ్రావణం స్పెషల్ కలర్ రెడ్, మంచి మిర్చి రెడ్కి ఇప్పుడు పట్టులో కాంట్రాస్ట్ లైట్ పింక్ ఎలా వస్తుందో ఈ బిన్నీ క్రేప్లో కూడా లైట్ పింక్ వేశారు. గ్యాప్ బార్డర్ ఈక్వల్ లెంత్, 2 బార్డర్స్ ఈక్వల్ లెంత్లో ఉన్నాయి. బూటీస్ అనేది సేమ్ లెంత్లో ఉన్నాయి. వీవింగ్ జెరీ బూటీస్ వచ్చాయి. స్మాల్ ఫ్లవర్ లెక్క ఉందండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఎందుకంటే ఇప్పుడు నేను వేర్ చేశాను కదా, చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ లెంత్లో వచ్చాయి. చాలా పెద్దగా ఉంది శారీ కూడా, చాలా బాగుందండి శారీ. ఫీల్ కట్టుకుంటే సింగిల్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పళ్ళు 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 జెరీ లైన్స్ వచ్చాయి. మీకు రిచ్ పళ్ళు వస్తే కాస్ట్ పెరుగుతుంది, కానీ ట్రెడిషనల్గా వచ్చే మైసూర్ క్రేప్లో బిన్నీ క్రేప్లో వచ్చే ట్రెడిషనల్ జెరీ లైన్స్ పళ్ళు వచ్చింది. అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వీవింగ్ బూటీస్ బ్లౌజ్ వచ్చింది. మిర్చి రెడ్కి మంచి పింక్. 1350 ఫ్రీ షిప్పింగ్. 1350కి మీకు ఫ్రీ షిప్పింగ్ అండి. చక్కగా ఎంత బాగున్నాయి చూడండి. ఏపీ తెలంగాణ వరకు, అదర్ స్టేట్స్ అయితే ఒక్కసారి ఇన్ఫామ్ చేయండి. ఓకే, శ్రావణం స్పెషల్ రెడ్ అసలుకి స్మాల్ బార్డర్లో రెడ్ అయితే ఆన్సర్ ఇవ్వలేకపోయారంట పిల్లలందరూ. రెడ్ అందరూ రెడ్డే కావాలన్నారు. ఆర్డర్ ఇచ్చాను, టైం మోస్ట్లీ రావచ్చు కానీ టైం పట్టుద్దేమో అనిపిస్తుంది. అందుకే ఈ శారీస్ అన్ని మీకు వీడియో చేసేస్తున్నా. ఇవి కూడా చాలా బాగున్నాయి. మీరు సింగిల్ వేసుకున్న సింగిల్ లేయర్ కూడా ఇవ్వండి. మైసూర్ బిన్నీ క్రేప్ అంటే మీకు తెలియదు ఏం లేదు కదా, చాలా బాగుంది. ఓకే, 4 శారీస్ అండి, టోటల్ 4 శారీస్. ఇంక ఇది ఓపెన్ చేయక్కర్లేదురా, నేను కట్టుకున్న శారీనే అండి. ఆరెంజ్కి వైలెట్ కలర్ వచ్చింది, బ్లూయిష్ వైలెట్. ఎందుకంటే రియల్గా కనిపిస్తుంది కదా, కట్టుకుంటే ఎంత అందంగా ఉందో. చాలా బాగుందన్నారు. కాంట్రాస్ట్ బ్లౌజ్ మాత్రం బ్లౌజ్ చూపిస్తా చూడండి. ఇలా గ్యాప్ బార్డర్ వచ్చేసి వీవింగ్ బూటీస్ వచ్చాయి. చక్కగా రన్నింగ్లో వచ్చిందండి బ్లౌజు. బూటీస్ బ్లౌజే వచ్చింది. గ్యాప్ బార్డర్ మీకు హ్యాండ్స్కి ఈక్వల్ లెంత్లో ఈ బార్డర్ వచ్చింది. ఓకే, ఆల్ 4 శారీస్, 5 శారీస్. అండ్ బూటాలో 2నే ఉన్నాయండి కలర్స్. నాకు ఆ 2 కలర్సే నచ్చాయి. మిర్చి రెడ్ మీకు శ్రావణం స్పెషల్ రెడ్లో మీకు బార్డర్ వచ్చేటప్పటికి కొంచెం కంచి బార్డర్ లాగా వచ్చింది. సెల్ఫ్లో చక్కగా నీట్గా ఉన్నది. మీరు ఏ వర్క్ బ్లౌజ్ అయినా, ప్యాటర్న్ బ్లౌజ్ అయినా, ప్రింటెడ్ బ్లౌజ్ అయినా, ఏ బ్లౌజ్తో అయినా పేరప్ చేసుకోండి. బ్లౌజ్ అనేది శారీలో రన్నింగ్లో వస్తుంది. శారీ మంచి బిన్నీ క్రేప్లో మంచి మిర్చి రెడ్ కలర్ విత్ సెల్ఫ్ కంచి బార్డర్, ట్రెడిషనల్గా వచ్చే రిచ్ పళ్ళు, చిట్టి పళ్ళు అండ్ రన్నింగ్ బ్లౌజ్. ప్రైస్ సేమ్ 1350 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది కంచి బార్డర్ కదా. 4 శారీస్. నెక్స్ట్ కలర్ సారీ 1150, అదే బుటా లేదు కదా అనుకుంటున్నా మనసులో. 1150 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. ఓకే, నెక్స్ట్ కలర్ మంచి ఆరెంజ్. చక్కగా ఉంది కలర్ చూడండి, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఆరెంజ్ కలర్. ఓకే,
చిట్టి పళ్ళు, రన్నింగ్ బ్లౌజ్. మీరు కాంట్రాస్ట్ చక్కగా మన దగ్గర ఉన్న వేరే బ్లౌజెస్తో పేరప్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఆరెంజ్ 3 శారీస్ ఉన్నాయి. బిన్నీ క్రేప్, ఇప్పుడు మొత్తం బిన్నీ క్రేపే నడుస్తుందండి ఫ్యాషన్. స్మాల్ బార్డర్స్. ఈ శారీస్ అయితే ఇదేనా రష్మిక మందన శారీస్. ఈ శారీస్ అయితే రష్మిక మందన గారు ఒక తన మ్యారేజ్ ఈవెంట్లో ఒక అకేషన్ కట్టుకున్నారంట. సేమ్ అది కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఈ శారీస్ చాలా బిన్నీ క్రేప్లో, కాకపోతే అది ప్యూర్ అండి. ఇది ఓన్లీ మీకు సేమ్ ప్యాటర్న్ అనేది వెంటనే కాపీ అవుతుంది కదా. కాంట్రాస్ట్ స్మాల్ 1 ఇంచ్ బార్డర్ వచ్చింది. అండ్ బార్డర్ కంచి బార్డర్ లాగా కాకుండా చిన్న కంచి బార్డర్ మీద లైన్స్ బార్డర్ డిఫరెంట్గా ఉంది. పికాక్ బ్లూకి బ్లూయిష్ వైలెట్ నేవీ బ్లూ మిక్సింగ్లో ఉంది. కలర్ చాలా బాగుంది. పళ్ళు మంచిగా చిట్టి పళ్ళు జెరీ లైన్స్తో వచ్చిందండి. పళ్ళు కాంట్రాస్ట్లో అండ్ బ్లౌజ్. ఓకే 1770 1770 రూపాయలండి. ఇది కొంచెం బిన్నీ క్రేప్లోనే కొంచెం అస్సాం క్రేప్ అని, ఇది ప్యూర్ అండి. ప్యూర్లా ఉంటుంది మనకి. ఇదంతా ఇది నార్త్ శారీ అన్నట్టు, మనకి డై కానీ ఈ క్వాలిటీ వేరు ఉంటుంది అన్నట్టు. ఇది ఒక రకమైన ఫ్యాన్సీ షేడ్, లైట్ లెలా కలర్కి నేవీ బ్లూ కలర్ ఎంత బాగుందో చూడండి. పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి చిట్టి పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. వెళ్ళండి బ్లౌజ్ అన్నీ ఓపెన్ చేయకమ్మా, ఇంత ఓపెన్ చేయకలే. సేమ్ ఫోల్డింగ్ క్రేప్ కదా, కొంచెం కష్టమవుతుంది. నేవీ బ్లూకి మిర్చ్ రెడ్, నేవీ బ్లూ విత్ మిర్చ్ రెడ్. బార్డర్ చాలా డిఫరెంట్గా లైన్స్ బార్డర్ వచ్చిందండి. కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకే ఇది బ్లౌజ్. నేవీ బ్లూకి ఎప్పుడు ట్రెడిషనల్గా వచ్చే కలరు చాలా బాగుంటుంది. నేవీ బ్లూ విత్ రెడ్. అట్లా 2-3 ఫోల్డింగ్స్ మొత్తం టోటల్ ఓపెన్ చేయాలి. ఇంతవరకు చాలు. మంచి మిర్చి రెడ్కి కాపర్ సల్ఫేట్ బ్లూ ఎంత బాగున్నాయి కాంబినేషన్స్ చూడండి. ప్లెయిన్ శారీ లేగా ఇప్పుడంతా ఫ్యాషన్ అదేనండి. స్మాల్ బార్డర్స్ ఎక్కువ ఫ్యాషన్ అంతా ఈ శారీసే నడుస్తున్నాయి. క్రేప్ విత్ జెరీ లైన్స్ బార్డర్ వచ్చింది. పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్. అండ్ నెక్స్ట్ కలర్ ఒకదాని మించి ఒకటి ఉన్నాయి కలర్స్ చూడండి. మంచి కాఫీ కలర్కి మస్టర్డ్ ఎల్లో బ్లౌజు. శారీ అంతా టోటల్ ప్లెయిన్, బార్డర్ కాంట్రాస్ట్ వస్తుంది. దాదాపు 4 to 5 ఇంచ్ వరకు వన్ సైడ్ అండ్ వన్ సైడ్ 1 ఇంచ్. చిట్టి పళ్ళు అండ్ కాంట్రాస్ట్ ఎల్లో కలర్ బ్లౌజ్. నెక్స్ట్ కలర్ ఎల్లోకి మంచి బాటిల్ గ్రీన్ అండి. చక్కగా ఉంది కలర్ కాంబినేషన్. ట్రెడిషనల్గా వచ్చే కాంబినేషన్. హల్దీలకైనా చక్కగా నీట్గా ఉంది. ఫాలింగ్ సింగిల్ వేసుకోవచ్చు, స్లిమ్గా కనిపిస్తారు. చక్కగా ఫాలింగ్ శారీస్ కదా, చక్కగా ఇప్పుడు ట్రెడిషనల్గా వచ్చే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. కాంట్రాస్ట్ ఎల్లోకి బాటిల్ గ్రీన్, ఎల్లోకి మీకు వైలెట్. ఇట్లా ఇచ్చే చాలు. శారీ మీకు రిసీవ్ అయినప్పుడు ఫ్రెష్గా అనిపించాలి, అదే నా కోరిక, అంతకన్నా ఏం లేదండి. ఇది పళ్ళు. బ్లౌజ్ కూడా సేమ్ వైలెట్ వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కలర్ గ్యాప్ బార్డర్. ప్రైస్ చెప్తా ఇచ్చేసేమ్మా. సేమ్ ప్రైజా 1750, 1770. రెడ్ విత్ ఎల్లో.
ఇది బిన్నీ క్రేప్లో అస్సాం క్రేప్లా వచ్చిందండి. చాలా డిఫరెంట్గా ఉంది. రెడ్కి ఎల్లో. మంచి పీకాక్ బ్లూకి నేవీ బ్లూ. అండ్ నెక్స్ట్ గంగామాత డయింగ్ అంతా వేరు ఉంటుందండి. అందుకే బెనారస్ కాబట్టి మీకు ప్రైజింగ్ వేరియేషన్ ఉన్నది, కానీ ఆ ఫీలు ఆ క్వాలిటీ వేరు ఉంటుందండి. మీకు బిన్నీ క్రేప్లోనే ఇది ఒక అస్సాం క్రేప్ మిక్సింగ్లా వస్తుంది. మీరు ఫీల్ అయితే తెలుస్తుంది క్వాలిటీ అనేది. నేవీ బ్లూకి రెడ్ కలర్. పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మీకు ఇది మిర్చి టొమాటో రెడ్. నేవీ బ్లూకి టొమాటో రెడ్ కలర్ చూసారు ఎంత ఫ్యాన్సీగా ఉందో. షేడ్ లెలాక్కి వైలెట్. ఈ బ్లౌజ్ కూడా మ్యాచ్ అయింది చూడండి, ఎంత డీసెంట్ ఉంటుంది ఒక కలర్. అండ్ నెక్స్ట్ మంచి గ్రీన్, ఒక రకమైన ఆలివ్ గ్రీన్ విత్ నేవీ బ్లూ. అండ్ నెక్స్ట్ సేమ్ అండి, ఇందాక మీకు లైన్స్ బార్డర్లో వచ్చింది కదా, మంచి మస్టర్డ్ ఇల్లోకి బాటిల్ గ్రీన్. గ్యాప్ బార్డర్ ఈక్వల్ లెంత్లో 2 సైడ్స్ వస్తుంది. అండ్ చిట్టి పళ్ళు అండ్ బ్లౌజ్ మంచి బాటిల్ గ్రీన్ బ్లౌజ్. ఎల్లోకి బాటిల్ గ్రీన్. అండ్ నెక్స్ట్ ఎల్లోకి వైలెట్. కొంచెం ఇది మెహందీ గ్రీను, ఇది ఎల్లో. అండ్ నెక్స్ట్ కలర్ రాయల్ బ్లూ విత్ కాపర్ సల్ఫేట్ బ్లూ. రాయల్ బ్లూ విత్ కాపర్ సల్ఫేట్ బ్లూ. అండ్ నెక్స్ట్ లాస్ట్ గ్యాప్ బార్డర్లో లాస్ట్ కలర్ ఆరెంజ్ విత్ నేవీ బ్లూ. ఎంత నీట్గా ఉంటుందో సింగిల్ వేసుకున్న ఆరెంజ్కి నేవీ బ్లూ. చిట్టి పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్. ఆరెంజ్కి వైలెట్ మిక్సింగ్ నేవీ. మిస్ అయింది కలరు, ఇందాక రెడ్ ఇచ్చాను కదా మైసూర్ బిన్నీ క్రేప్లో. ఇది అస్సాం, ఇది బిన్నీ క్రేప్ అండి. మంచి రాణి పింక్. మీకు అన్ని వర్క్ బ్లౌజెస్ అన్ని వీడియోస్ చేశాను. ఒకటన్నా ఇవ్వండి బ్లౌజెస్ తేండి అమ్మా. ఒకటి మిక్స్ మ్యాచ్ చేసి చూపిస్తాను. వర్క్ బ్లౌజెస్ ఓకే, ఏదైనా మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా ప్యాటర్న్ బ్లౌజ్ అయినా సింగిల్ మీరు సెల్ఫ్లో వచ్చింది కాబట్టి ఎనీ కాంట్రాస్ట్ బ్లౌజ్తో పేరప్ చేయొచ్చు. చాలా నీట్గా ఉంటుంది. సెల్ఫ్ కంచి బార్డర్ 2 శారీసేనా, మంచి రాణి పింక్లో 2 శారీస్. నెక్స్ట్ కలర్ లెవెండర్ విత్ వైలెట్. బాడీ అంతా జెరీ చెక్స్ అండి, వింటేజ్ కలెక్షన్ లాగా. మీకు అంచువారి బూటీస్, మ్యాంగో బూటీస్ వచ్చేసాయి. చక్కగా అస్సాం క్రేప్లో చాలా స్మూత్గా ఉంటుంది. ఇది ఇలా వస్తుంది శారీ. స్మాల్ కంచి బార్డర్ వచ్చి కాంట్రాస్ట్లో అంచువారి మ్యాంగో బూటీస్ వచ్చాయి. చిట్టి పళ్ళు, చిన్న పళ్ళు అండి. అండ్ జెరీ చెక్స్తో బ్లౌజ్. ఓకే, ఎంత గ్రాండ్గా ఉంటుందో ఊహించుకోండి. జెరీ చెక్ బ్లౌజ్తో 1899. ఇవి అస్సాం క్రేప్ అండి, బిన్నీ క్రేప్ కాకుండా ఇది అస్సాం క్రేపు. నెక్స్ట్ కలర్ రివర్స్ అండి, వైలెట్కి లెవెండర్. మీకు లెవెండర్కి వైలెట్ కావాలా, వైలెట్కి లెవెండర్ కావాలా, మీరు ఏది శారీ కావాలో ఒకసారి చెక్ చేసుకోండి. చిట్టి పళ్ళు అండ్ కాంట్రాస్ట్ లెవెండర్ కలర్ జెరీ చెక్స్తో బ్లౌజ్ వస్తుంది రన్నింగ్లో. ఓకే, నెక్స్ట్ ఆరెంజ్, లైట్ ఆరెంజ్కి మెరూన్ కలర్, రెడిష్ మెరూన్. అంచువారి మ్యాంగో బూటీస్ వచ్చే, బాడీ అంతా జెరీ చెక్.
రెడ్కి ఎల్లోకి వాయిలెట్, మంచి ట్రెడిషనల్ కాంబినేషన్. ఎవర్ గ్రీన్ సూపర్ ఉంటుంది. ఈ బ్లౌజ్ కూడా మ్యాచ్ అయ్యి చూడండి ఎంత బాగుంటుంది కాంబినేషన్. అంచువారి మ్యాంగో బుటీస్ వచ్చాయి. బాడీ అంతా జెరీ చెక్స్, కాంట్రాస్ట్ చిట్టి పళ్ళు అండ్ బ్లౌజ్. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ పీకాక్ బ్లూ. ఈ ఒక్క శారీ ఓపెన్ చేస్తా ఉంచురా. పీకాక్ బ్లూ అండి. ఇవి అంత బిన్ని క్రేప్ మీద మొత్తం ఆల్ ఓవర్ వింటేజ్ చెక్స్ వచ్చి ఆల్ ఓవర్ వీవింగ్ బూటీస్, చెక్ విత్ బూటీ అండ్ స్మాల్ కంచి బార్డర్. ఈగ ఫ్యాషన్ అంతా స్మాల్ కంచి బార్డర్తోనే ఉందండి. మా ఇంటి బంగారం అని చెప్పాం కదా, చిన్న అంచు శారీస్ బాగా ఫ్యాషన్ అయినాయి. ఇక అన్నిట్లో దాదాపుగా ఇక అవే తెస్తాం 90%. కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్, చిట్టి పళ్ళు జెరీ లైన్స్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ ప్లెయిన్. పీకాక్ బ్లూ విత్ నేవీ బ్లూ. శారీ మొత్తం చెక్ విత్ వీవింగ్ బూటా వచ్చేటప్పటికి చాలా గ్రాండ్గా ఉందండి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందేమో కానీ చాలా గ్రాండ్నెస్ ఉన్నది. 2399, 2399 క్రేప్. ఈ ప్యూర్లో మైసూర్ క్రేప్లో అయితే దాదాపు 14,000 ఉన్నాయండి. సేమ్ ప్యాటర్న్ ప్యూర్ దాదాపు 80-100 గ్రామ్స్లో మైసూర్ క్రేప్లో అయితే ప్యూర్ ప్యాటర్న్ అయితే దాదాపు చాలా కాస్ట్లీ ఉన్నాయి. కానీ సిమిలర్గా చాలా మంచిగా ఉంది, చాలా రిచ్ లుక్ ఉన్నదండి. బిన్నీ క్రేప్ విత్ జెరీ చెక్ వీవింగ్ బూటా, కాంట్రాస్ట్ స్మాల్ కంచి బార్డర్, చిట్టి పళ్ళు అండ్ బ్లౌజ్. సేమ్ మైసూర్ క్రేప్లా ఉంటుంది బిన్నీ క్రేప్. ఇది పళ్ళు బ్లౌజ్. ఓకే, పెసర పచ్చకి మంచి టొమాటో పింక్. నెక్స్ట్ కలర్ రామా గ్రీన్. రామా గ్రీన్ విత్ నేవీ బ్లూ. రామా గ్రీన్ విత్ నేవీ బ్లూ. బిన్నీ క్రేప్లో జెరీ చెక్ వచ్చి ట్రెడిషనల్గా ఫుల్ ఫ్యాషన్ నడుస్తున్నాయండి. ప్యూర్లో అయితే పళ్ళు అండ్ బ్లౌజ్. గ్రామ్స్ని బట్టి ప్యూర్లో మీకు 12, 13, 14,000 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ టొమాటో పింక్. టొమాటో పింక్ విత్ నేవీ బ్లూ. పింక్ విత్ నేవీ బ్లూ, మంచి టొమాటో పింక్కి నేవీ. బిన్నీ క్రేప్లో జెరీ చెక్ వచ్చి బూటీస్ వచ్చాయి అండ్ రెడ్. హాఫ్ వైట్కి మంచి ట్రెడిషనల్గా. ఒక్కోసారి వైట్ శారీస్ కావాలంటే దొరకవండి. ఎప్పుడున్నా వైట్ శారీస్ కావాలని వస్తుంటారు కొంతమంది, దొరకవు. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. చాలా బాగుంది. మంచి హాఫ్ వైట్కి మిర్చి రెడ్. నెక్స్ట్ వన్ ఎల్లో. మంచి ఎల్లోకి రెడ్, టొమాటో రెడ్. మంచి హల్దీ వన్కి వస్తుందండి. మైసూర్ క్రేప్ లాగా. ఇదిగోండి పళ్ళు అండ్ బ్లౌజ్ ట్రెడిషనల్గా వచ్చింది. ఎల్లోకి రెడ్. 2399. శ్రావణం స్పెషల్ శారీ. మంచి గ్రీన్, రెడ్కి గ్రీన్ అండి, చాలా బాగుంది. రెడ్ విత్ గ్రీన్. ఇక రెడ్ శారీ అంటే మిగలదండి. మీరు ఒక్కసారి ఫాస్ట్గా బుక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు. రెడ్కి గ్రీన్, రెడ్ శారీస్. మొన్న ఒక మైసూర్ క్రేప్లో స్మాల్ బార్డర్నే ఒక 40 మెంబర్స్ అడిగారంటండి, ఓన్లీ ప్లెయిన్. ఇది ఇంకా చాలా గ్రాండ్ లుక్ ఉన్నది శారీ. మీకు బాడీ జెరీ చెక్, వింటేజ్ చెక్ వచ్చి బూటీస్ వచ్చాయి. నెక్స్ట్ వన్ నేవీ బ్లూ. నేవీ బ్లూకి మిర్చి రెడ్, బ్లూ విత్ రెడ్. బిన్నీ క్రేప్ మంచి ట్రెడిషనల్గా లేటెస్ట్ ప్యాటర్న్ అండి. లాస్ట్ వన్ ఈ వీడియోలో మీకు లాస్ట్ వన్ బిన్నీ క్రేప్లో మీకు 2-3 ప్యాటర్న్స్ చూపించాను. ఇది లాస్ట్ ప్యాటర్న్ వైన్ విత్ రెడ్. ఎంత గ్రాండ్గా ఉందో చూడండి శారీ. స్మాల్ కంచి బార్డర్తో, బాడీ జెరీ చెక్ అండ్ వీవింగ్ బూటాతో, చిట్టి పళ్ళుతో సూపర్ ఉన్నది శారీ. పళ్ళు కూడా చాలా బాగుంది. అట్లా ట్రెడిషనల్గా ఓన్లీ లైన్స్ లేవు, అట్లానే కంచి పళ్ళు, కంచి వీవింగ్ ఎంబోజ్ పళ్ళు కాకుండా డిఫరెంట్గా లైన్స్ కూడా నీట్గా వచ్చాయి, చక్కగా ఉంది. అండ్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ బ్లౌజ్, మంచి డార్క్ వైన్కి మిర్చి రెడ్. 2399 అండి. మీకు అన్ని చేంజెస్ అన్నీ చెప్పాను కదా. ఏ శారీ నచ్చినా పద్మజ శారీ మందిర్ 8886222579 నెంబర్కి స్క్రీన్ షాట్ షేర్ చేయండి. అవైలబిలిటీ చెప్పగానే సేమ్ నెంబర్కి పేమెంట్ చేయండి.
లేదు స్టోర్ విజిట్ చేయాలనుకుంటే కాకతీయ యూనివర్సిటీ సెకండ్ గేట్ ఆపోజిట్ లైన్ డెడ్ ఎండ్కి వచ్చి లెఫ్ట్ తిరిగితే ఫస్ట్ బిల్డింగ్. థ్యాంక్ యూ.